ఈ రోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. హలో ప్రిన్సిపల్ గారు అంటూ విరాట్ స్టార్ట్ చేయడంతో ఖచ్చితంగా నన్ను కాలేజ్కి పంపిస్తాడు, ఈ మాటలు వినటానికి నేను సిద్ధంగా లేను అన్నట్టు చెవులు మూసుకున్నాను. నిజంగానే విరాట్ మాటలు నాకు వినపడనంత గట్టిగా మూసుకున్నానేమో, అందుకే ఆయన గారు మాట్లాడింది నాకేమీ వినపడలేదు. ఫోన్ కట్ చేసి రిటర్న్ నా చేతికి ఇచ్చేస్తూ నా చెయ్యి మీద ఒకటేసి ఎంతసేపు అలాగే కూర్చుంటావు, వెళ్దాం పదా అన్నాడు విరాట్. ఏంటి నన్ను తీసుకువెళ్తున్నావా అని నేను షాకింగ్గా అడుగుతూ ఉంటే, మరి ఇంత రెడీ చేసింది, ఏర్పాట్లు చేసింది నిన్ను తీసుకువెళ్ళడానికి కాక ఇంకెందుకు అని పక్క నుండి మా సునీత సెటైర్ వేసింది. అలా కాదు మా ప్రిన్సిపల్ గారు కాల్ చేసేసరికి విరాట్ నన్ను తీసుకువెళ్ళకుండా మళ్ళీ కాలేజ్కి పంపిస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, అందుకే అలా అంటున్నానని నేను చెప్తే పండు విరాట్ ప్రిన్సిపల్తో అన్నీ మాట్లాడేశాడు, ఎగ్జామ్ వరకు తీసుకొచ్చేస్తానన్నాడు. దానికి మీ ప్రిన్సిపల్ కూడా ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వు నిరభ్యంతరంగా ప్లస్ హ్యాపీగా మీ ఆయనతో బెంగళూరు వెళ్ళిపోవచ్చు అని మా రఘు ఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చేసరికి నిజంగా అంటూ మెరిసే కళ్ళతో అడిగి విరాట్ వంక చూశాను. అతని కళ్ళల్లో నిజమే అన్నట్టు భావం కనపడటంతో ఇంకా మనల్ని ఆపే ధైర్యం ఎవరికీ లేదు అంటూ విరాట్తో పాటు నా అడుగు ఆ ఇంటి బయట పెట్టాను, ఇంకా నా ఇంట్లోకి పెడదామని. అనుకున్నట్టుగానే విరాట్ ఇంకా నేను ఒక కార్లో కూర్చుంటే మిగతా ఓల్డ్ పీపుల్ మొత్తం ఒక పెద్ద కార్లో సెటిల్ అయిపోయారు. నన్ను కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడుతూ కంఫర్ట్గా ఉంటేనే కూర్చో, లేదంటే వెనక సీట్లో పడుకో అంటూ విరాట్ అంటూ ఉంటే వద్దు కాసేపు ఇక్కడే కూర్చుంటాను, తర్వాత చూద్దాంలే అని చెప్పి ఎక్సైట్ అవుతూ ఉన్నాను. తర్వాత విరాట్ వచ్చి నా పక్కన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఫస్ట్ మా కార్ని గేట్ దాటడంతో విరాట్ చేయి పట్టుకొని నిజంగా మనస్ఫూర్తిగానే నన్ను బెంగళూరు తీసుకువెళ్తున్నావా విరాట్ అని అడిగాను నేను. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు వసు, మనం ఆ ఇంటికి వెళ్ళాక అప్పుడు అడగాల్సింది కదా అంటూ ఆయన గారి కాస్త కోపంగా చెప్పేసరికి నాకు అర్థమైపోయింది, నిజంగానే వేరే దారి లెక్క ఏదో పేరుకి నన్ను తీసుకువెళ్ళిపోతున్నాడు, అంతే తప్ప ఇష్టం లేదు అంటూ మనసు బాధతో మునిగి విండో వైపు చూస్తూ కూర్చున్నాను నేను సైలెంట్గా. విరాట్ ఏం మాట్లాడలేదు, ఇంకా నేను కూడా మాట్లాడలేదు. మధ్యాహ్నం లంచ్ కోసం అన్నట్టు ఒక చోట కారు ఆపాడు విరాట్. ఆయన గారు కాస్త స్పీడ్గా తోలటంతో మామి వాళ్ళు ఇంకా రాలేదనుకుంటూ వాళ్ళకి కాల్ చేసి ఫలానా రెస్టారెంట్ దగ్గర ఉన్నారని చెప్పి కాల్ కట్ చేస్తూ లోపలికి వెళ్దాం రా లంచ్ చేద్దు అని పిలిచాడు విరాట్. నాకేం వద్దు, ఆకలి లేదు విరాట్ అని చెప్పాను నేను. ఎందుకంటే అక్కడ నాకు అలగటానికి కూడా రాలేదు, మనసులో కొంచెం బాధగా ఉంది, అందుకే విరాట్ని ఎక్కువ ఫోర్స్ చేయలేదు. ఏంటి తమాషాలు పడుతున్నావా, ఈ టైంలో ఆఫ్టర్నూన్ వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసుకోవాలి గుర్తులేదా, ఫస్ట్ ఏమైనా తిందు అంటూ విరాట్ బేస్ వాయిస్తో చెప్తూ ఉంటే అతని వైపు చూసి చిన్నగా నవ్వుతూ నేనేమీ తమాషాలు చేయలేదు విరాట్, నాకు ఆకలిగా లేదు, ఇంకా ఎలా తినను, మీరు వెళ్ళి తినేసి రండి, నేను కార్లోనే ఉంటానులే అని చెప్పాను నేను. ఏమనుకున్నాడో ఏమో, సరే అనేసరికి ఈసారి బాధ కొంచెం ఎక్కువయింది. కానీ ఎందుకో కోపం రాలేదు. 5 నిమిషాలకి మా వాళ్ళు కూడా వచ్చేసాక అందరి లోపలికి బయలుదేరారు. కానీ మా సునీత నా దగ్గరికి వచ్చి ఏంటి పండు నువ్వు భోజనం చేయవా అని అడిగితే విరాట్కి చెప్పిందే, మా అమ్మకు కూడా చెప్పాను. సరే బలవంతంగా అయితే తినొద్దులే, కనీసం రెస్ట్ రూమ్ కోసం అన్నా అవసరం ఉంటుంది కదా, దానికోసమన్నా రా అని చెప్పటంతో నాకు కూడా నిజంగానే అవసరం ఉండే సరే పద అంటూ మెల్లిగా కార్ దిగాను నేను. విమల అత్తయ్య కూడా రెస్ట్ రూమ్ వైపు వెళుతూ ఉండటంతో నేను అమ్మ ఇద్దరం అటుగా వెళ్ళాం. మేము రిటర్న్ వచ్చేసరికి విరాట్ ఇంకా మామయ్య వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసి ఒక ఫ్యామిలీ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. అందరి ముందు ప్లేట్స్ రావటంతో నేను ఖాళీగా ఉంటే ముగ్గురు నన్ను ఎందుకు తినలేదు అని అడగటంతో మళ్ళీ పాడిన పాటే పాడుతూ ఆకలి లేదు అని చెప్పాను నేను. నా వైపు ఒక లుక్ ఇచ్చిన విరాట్ తన పన్నీర్ కర్రీ ఇంకా బటర్ నాన్ తింటూ నా వైపు చూశాడు. విరాట్ అన్నందుకు బాధ అవన్నీ పక్కన పెడితే యాక్చువల్లీ నాకు కూడా కడుపులో పేగులు అరుస్తున్నాయి. కానీ ఒక్కొక్కరి దగ్గర ఉన్న వెరైటీ చూసి ఆకలి ఇంకా ఎక్కువైంది. కానీ నువ్వు వండు పండు, నువ్వు ఇప్పుడు విరాట్ అన్నదానికి బాధపడాలని మైండ్ చెప్పడంతో ఆకలికి పక్కకి నెట్టేసి ఇంకొక వైపు చూస్తూ కూర్చున్నాను నేను. విమల అత్తయ్య కనీసం జ్యూస్ అయినా తాగిరా అని అడగటంతో వద్దత్తయ్య అని చెప్పేసి విరాట్ నన్ను అస్సలు పట్టించుకోకపోవడంతో నేను కార్లో కూర్చుంటాను, మీరు వచ్చేయండి అని చెప్పి ఎవరూ ఏం రెస్పాండ్ అవ్వకముందే వచ్చి కార్లో కూర్చున్నాను నేను.
తీరిగ్గా 6 గంట తర్వాత వచ్చిన మా రఘు దగ్గరికి పోయి ఏడు పాపుకుంటూ, రఘు నేను మీ కార్లో వస్తాను అంటూ చెప్పాను నేను. ఏమైందిరా, ఎందుకు ఆ కార్లో రాను అంటున్నావు అంటూ మా రఘు నన్ను బొజ్జగిస్తూ చెప్తూ ఉండేసరికి, ఏమో నాన్న అంటూ ఇంకా మా నాన్నని ఖర్చుకుపోయాను నేను. విరాట్ నా పక్కకి వచ్చినట్టు ఉన్నాడు. సౌండ్ అతి దగ్గరగా వినపడింది, కానీ కళ్ళెత్తి చూడలేదు నేను. అంకుల్ తనేదో క్రాంకిలా ఉంది, నేను చూసుకుంటానంటూ బలవంతంగా నన్ను రఘుని దూరం చేసేశాడు విరాట్. ఆ నలుగురిని కారు ఎక్కించేశాక నన్ను కూడా తోసినట్టు కార్లో ఎక్కించి స్టార్ట్ చేసి 10 నిమిషాల తర్వాత కొంచెం నిర్మానుష్యంగా ఉండే ప్లేస్లో కారు ఆపాడు విరాట్. నేనేం బెట్టు చేయలేదు, అలాగని అలగలేదు, జస్ట్ సైలెంట్గా ఉన్నాను నేను. కార్ పూర్తిగా ఆపేసి నా వైపుకు తిరిగాడు విరాట్. ఆయన కూడా తలెత్తకుండా చాలా నిగ్రహంగా ఉన్నాను నేను. ఓయ్ అన్నాడు విరాట్. ఓహో పలకలేదు నేను. ఏ అన్నాడు, చూడలేదు నేను. బేబీ అంటూ విరాట్ పిలిచేసరికి నిజంగానే నా హార్ట్ మెల్ట్ అయిపోయింది, కానీ బెట్టు చూపించాలి కాబట్టి అలాగే ఉన్నాను నేను. రే వసు అనేసరికి ఇంకేం ఉందంటే మొత్తం కరిగిపోయింది, కానీ ఫస్ట్ టైం ఉన్న మాట మీద నిలబడాలి కాబట్టి అలాగే ఉన్నాను. బంగారం, ప్రతిసారి నువ్వెందుకు నా నోటితో చెప్పాలి అనుకుంటావు? నీకు అర్థం కాలేదా నా మనసులో నీ మీద ప్రేమ ఏంటి అనేది? అన్ని ఇయర్స్ నీ కోసం వెయిట్ చేసిన నేను ఎందుకురా నిన్ను భారంగా ఫీల్ అవుతాను చెప్పు? నీకు తెలీదా ఆ మాత్రం? నీకే కాదు నాకు కూడా నిన్ను మిస్ అయిన ఫీల్ చాలా ఉంది. అందుకే ఇంకెవరి మాట వినకుండా నేను నా దగ్గరికి తీసుకువెళ్ళిపోతున్నాను. పిచ్చి పిచ్చిగా ఆలోచించడం మానేసి నన్ను ఫాలో అయిపోయి ఉంటూ విరాట్ మీదికి వంగి నా బొగ్గు మీద పెదవులు అద్దినా కూడా నేను కొంచెం కూడా కదలలేదు. చాలా చేస్తున్నా వసు, నీ ఫేస్కి కోపం సూట్ అవ్వలేదులే, కానీ నా వసులాగా నవ్వేసాయి అంటూ విరాట్ అంటూ ఉంటే నో అన్నట్టు ముఖం పెట్టేసరికి, ఏంటి రిక్వెస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నావా అని విరాట్ అడగటంతో సైలెంట్ అయ్యాను నేను రిక్వెస్ట్ చేసే టైప్ కాదు అంటూ నా మీదకి వంగేసి పెదవులు అందుకున్నాడు విరాట్. నాకేమో ఒకటి టెన్షన్, అందుకే విరాట్ భుజాల మీద చేతులు వేసి వెనక్కి తోసేశాను. ఓ మై గాడ్, ఎంత స్వీట్గా ఉంది, నేను దీన్ని 2 monthsగా మిస్ అయ్యానా అంటూ విరాట్ చేస్తున్న యాక్షన్కి ఇంకా నవ్వాపుకోవడం కష్టమై బయటికి నవ్వేశాను. ఎస్, ఇది నా వసంటే అంటూ బొగ్గ గిల్లి నా కోసం లెస్ స్పైస్ ఎగ్ రైస్ ఇంకా గులాబ్ జామ్ ముందు పెట్టాడు. పార్సల్ చేయించావా అంటూ మెరిసే కళ్ళతో అడిగి అవును అని ఆయన గారు అనటంతో గులాబ్ జామున్ తీసుకుపోయే అంతలో నో, ముందు రైస్ తిని టాబ్లెట్స్ వేసుకో, దెన్ జామున్ అని విరాట్ చెప్పేసరికి సరే అంటూ లాస్ట్లోనే జామున్ తిన్నాను. ఇంకా రైస్ తీసుకో అంటూ విరాట్ నన్ను బ్యాక్ సీట్లో అడ్జస్ట్ చేస్తూ ఉంటే, ముందే చెప్తున్నాను విరాట్, నన్ను సిటీ స్టార్టింగ్లోనే నిద్రలేపు అంటూ హ్యాపీగా పప్పున్నా. ఎంతసేపు పడుకున్నానో తెలీదు. విరాట్ కొద్దిపే వరకు అప్పటికే చీకట్లు పడటం స్టార్ట్ అవుతూ ఉంటాయి. కళ్ళు తెరిచిన నాకు ఆకాశాన్ని తాకే బిల్డింగ్స్, విద్యుత్ దీపాల వెలుగుల్లో ఒక అద్భుతాన్ని బెంగళూరు నగరం నా కళ్ళ ముందు నిలిచింది. అలా గంట సిటీ చూశాక మేము రావాల్సిన ప్లేస్ వచ్చేసరికి అందరూ దిగడంతో నేను కారు దిగితే చుట్టూ ఆశ్చర్యంగా చూస్తూనే ఆ గడప లోపలికి విరాట్తో కలిసి కుడికాలు మోపాను నేను. కానీ నా కళ్ళు ఆశ్చర్యంతో ఇంకా పెద్దవయ్యాయి. అంటే మా పండు సిటీకి ఫస్ట్ టైం కదా, సో ఆ ఎక్సైట్మెంట్ కామన్ అప్ప. కొంచెం మా పండుని చూసుకోండి బెంగళూరులో ఉన్నవాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.